మరి కేంద్ర కార్మిక శాఖ దీని గురించి మనం ఆల్రెడీగా చెప్పుకుంటూ ఉన్నాం. కేంద్ర కార్మిక శాఖను ఇంగ్లీష్లో ఏమంటారా? ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. మరి కేంద్ర కార్మిక శాఖలో 4 అంతర్భాగాలు అని చెప్పా. 1 రాష్ట్రపతి, 2 ఉపరాష్ట్రపతి, 3 ప్రధానమంత్రి, 4 మంత్రిమండలి. రాష్ట్రపతి గురించి చెప్పుకున్నాం ఆల్రెడీగా. రాష్ట్రపతికి అధికారాలు, రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు, రాష్ట్రపతికి మహాభియోగ ప్రక్రియ, అలాగే ఉపరాష్ట్రపతికి అధికారాలు ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకోవడం అనేది జరిగిందన్నమాట. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గురించి చెప్పుకున్నాం. ఈరోజు మరి ప్రధానమంత్రి గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వంలో శక్తివంతమైన యొక్క పాత్రను పోషిస్తాడు. రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతి, ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. అంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ సలహా ప్రకారము రాష్ట్రపతి పాటిస్తాడు. కనుక భారతదేశంలో మంచి రావాలన్నా ఆయనకి, చెడు రావాలన్నా ఆయనకే బాధ్యత. భారతదేశ యొక్క ప్రతిష్టలు, గౌరవనీయ అన్నట్టు యొక్క పరిస్థితులు ఉన్నాయని కూడా ఆయనకే మంచి పేరు వచ్చింది. ఎవరికి? ప్రధానమంత్రి మీద. అలాంటి ఇది విధానంలో ఉండేది మేడం. మరి ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క విషయంలో ప్రధానమంత్రి యొక్క అధికారాలు, విధులు, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇవి 8 యొక్క పవర్స్ ఉన్నాయి. ఎన్ని పవర్స్ ఉన్నాయి? 8. ఈ 8 పవర్స్ మనం 4 పవర్స్ ఈరోజు చెప్పుకుందాం. 4 యొక్క అధికారాలు రేపు 4 అధికారాలు. ఫస్ట్ పాయింట్, ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ నాయకుడు. లీడర్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. ఎవరు? ప్రైమ్ మినిస్టర్. రెండోది, ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకుడు. లీడర్ ఆఫ్ ది గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్. లీడర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అనమాట. అలాగనే ప్రధానమంత్రి పార్లమెంట్ నాయకుడు. లీడర్ ఆఫ్ ది పార్లమెంట్. అలాగనే ప్రధానమంత్రి రాష్ట్రపతి, కేంద్ర మంత్రి వారధి. లింక్ బిట్వీన్ ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. లింక్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఫస్ట్ పాయింట్, ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ నాయకుడు, లీడర్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్, కేంద్ర మంత్రిమండలికి అధినేత. ఎవరైనా? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, కేంద్ర క్యాబినెట్, కేంద్ర మంత్రిమండలికి అధినేత. తన పార్టీ లేదా సంకీర్ణ కూటమిలోని పార్లమెంటు సభ్యులలో, తన పార్టీ లేదా సంకీర్ణ కూటమిలోని పార్లమెంటు సభ్యులలో ప్రముఖమైన యొక్క సభ్యులను ఎంపిక చేసుకొని, రాష్ట్రపతి చేత మంత్రులుగా నియమించే విధంగా చూస్తాడు. అంటే ప్రధానమంత్రి తన పార్టీ కావచ్చు. నరేంద్ర మోడీ ఉన్నాడు, మన దేశ ప్రధానమంత్రి. అవును కదా? మన దేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. మరి ఆయన మంత్రులుగా నియమించుకోవాలి, కొంతమందిని తీసుకునేప్పుడు ఏం చేస్తాము? తన పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా సంకీర్ణ కూటమి అంటే అనుకోకుండా మెజారిటీ రాకపోవచ్చు ఏ పార్టీకి. ఇది గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అప్పుడు ఇతర పార్టీల యొక్క సహకారం తీసుకోవటం, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవటం, దాన్ని ఏ కూటమి అంటామో? సంకీర్ణ కూటమి అంటాం. మన భారతదేశంలో మరి కేంద్ర గవర్నమెంట్ ఏ పార్టీ ఉంది?
భారతీయ జనతా పార్టీ బీజేపీ, మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ ఏం చేస్తారు? తన పార్టీ లేదా సంకీర్ణ కూటమిలోని ఇతర యొక్క ప్రాంతీయ పార్టీ ఉండే భారతదేశం, ఏది మన బీహార్లో జేడీయూ పార్టీ, తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీ, ఈ పార్టీలతో పొత్తు పెట్టుకోవటం. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలతో పొత్తు పెట్టుకొని సంబంధాలు పెట్టుకొని ఒక కూటమిగా ఏర్పరచుకోవటం, దాన్నే సంకీర్ణ కూటమి అంటాం. ప్రధానమంత్రి తన పార్టీ లేదా సంకీర్ణ కూటమి పార్లమెంట్లోని ప్రముఖ సభ్యులను ఎంపిక చేసుకొని రాష్ట్రపతి చేత మంత్రులుగా నియమించబడే విధంగా చేస్తాడు. ఎవరు చేసేది? ప్రధానమంత్రి. మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రివర్గంలో మార్పులు చేర్పు చేసే అధికారము, పూర్తి అధికారము, సర్వాధికారము ప్రధానమంత్రి కూడాది. మంత్రులకు శాఖలు కేటాయించడం. మంత్రులు శాఖలు కేటాయించండి. ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, అవును కదా, విధాన శాఖ మంత్రి, రైల్వే శాఖ మినిస్టరు. అట్లా అంటే ముఖ్యంగా మంత్రులుగా నియమించుకునే అధికారము ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతి చేత. అదేవిధంగా మంత్రులకు శాఖలు కేటాయించే అధికారం కూడా ఆయనకు ఉంటుంది, ప్రధానమంత్రికి. ఆ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అధికారం కూడా, చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? ప్రధానమంత్రికి ఉంటుంది. ఓకేనా? అది మెయిన్. మరి మంత్రులు వ్యక్తిగతంగా రాజకీయంగా ప్రధానమంత్రికి విధేయులుగా ఉంటారు. దేనికి విధేయులు ఉంటారమ్మా? ప్రధానమంత్రికి విధేయులుగా ఉంటారు. ఎందుకంటే అనేకమైన చట్టాలు తీసుకొస్తున్నారు ప్రధానమంత్రి, అనేకమైన చట్టాలు తీసుకొస్తారు, అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, సామాజికపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, అలాగే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రతిపక్ష పార్టీ యొక్క సభ్యులు ఉంటారు. ఈ యొక్క నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయనుకోండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించేటప్పుడు ఈ మంత్రులు ఎవరికి బాసటగా ఉంటారు? ప్రధానమంత్రికి బాసటగా ఉంటారు. ప్రధానమంత్రికి విధేయులుగా ఉండి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఎవరు సమాధానం చెప్పాలి? మంత్రులు సమాధానం చెప్పాలి. మా ప్రధానమంత్రి చేసింది కరెక్టేను, మా ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు కరెక్టేను, ప్రజలకు అనుగుణంగా నడుచుకుంటున్నాడు అనేది ఆ సొల్యూషన్ అనేది చెప్పాలన్నమాట మేము. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఉండదు, ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకుడు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. కేంద్ర కార్యనిర్వాహక శాఖ వ్యవహారాలు ప్రధానమంత్రి పదవీ ప్రమాణ స్వీకారంతో మొదలు పెడతాడు. అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ వ్యవహారాలు, ఏ శాఖ వ్యవహారాలు చూడండి, కేంద్ర కార్యనిర్వాహక శాఖ వ్యవహారాలు అంటే కేంద్ర మంత్రిమండలి యొక్క వ్యవహారాలతో. కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే కేంద్ర మంత్రిమండలి యొక్క వ్యవహారాలు. ప్రధానమంత్రి పదవీ ప్రమాణ స్వీకారంతో మొదలు పెడతారు ఆ వ్యవహారాలని మీరు. ఓకేనా? మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రితో పాటు తమ పదవులు తీసుకొని పదవీ బాధ్యతలు నిర్ణయించే అధికారం కలిగి ఉంటారు. పదవీ బాధ్యతలు నిర్ణయించే అధికారం కలిగి ఉంటారు మీరు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత అధికారులు, మంత్రిమండలి సభ్యులు ప్రధానమంత్రి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎవరు ప్రధానమంత్రికి అభిప్రాయాలు అనుగుణంగా నడుచుకునేవారు? కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, మంత్రిమండలి సభ్యులు. ఎవరి అభిప్రాయం ప్రకారం నడుచుకుంటారు? ప్రధానమంత్రి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారు.
అది మెయిన్. మరొకసారి చూడండి సరే. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకుడు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. కేంద్ర కార్యనిర్వాహక శాఖ వ్యవహారాలు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో మొదలు పెడతాడు. ఏంటి, కేంద్ర మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రితో పాటు పదవులను స్వీకరించి పదవీ బాధ్యతలు, తమ పదవి యొక్క బాధ్యతలు నెరవేర్చుకునే యొక్క విధంగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి యొక్క అధికారులు, కేంద్ర మంత్రిమండలి యొక్క సభ్యులు ప్రధానమంత్రి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారు. నేను ఓకే. నెక్స్ట్ పాయింట్, ప్రధానమంత్రి పార్లమెంట్ నాయకుడు. ఏ నాయకుడమ్మా? ప్రధానమంత్రి పార్లమెంట్ నాయకుడు. ప్రధానమంత్రి పార్లమెంటుకు నాయకత్వం ఇస్తాడు. ప్రధానమంత్రి దిగువ సభలో 2 సభలు ఉంటాయి పార్లమెంట్లో, ఎగువ సభ దిగువ సభ ఉంటాయి. లోక్సభ, రాజ్యసభ. లోక్సభని దిగువ సభ అంటారు, మరి రాజ్యసభని ఎగువ సభ అంటారు. ప్రధానమంత్రి దిగువ సభలో పార్టీ నాయకుడిగా ఉంటాడు. దిగువ సభలో. ఏ సభలోమా? దిగువ సభలో, అంటే లోక్సభలో పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఈయన కూడా పార్లమెంటు సభ్యుడే. ఎవరైనా? ప్రధానమంత్రి. ఓకేనా? పార్లమెంటు ఉభయ సభలు సాఫీగా జరిగేట్లు. పార్లమెంట్లోని ఉభయ సభలు అంటే ఏందిరా? లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో మరి ఎవరు అధ్యక్షత వహిస్తాడు? స్పీకర్. రాజ్యసభలో ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఉపాధ్యక్షుడు. రాజ్యసభ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఉపరాష్ట్రపతి. అవును కదా? వీళ్ళు లోక్సభలో స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు, రాజ్యసభలో ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తాడు. వీళ్ళు పార్లమెంటు యొక్క ఉభయ సభలు అంటే ఇన్ని వస్తాయి. పార్లమెంట్ ఉభయ సభలు సాఫీగా జరిగేటట్లు. ఎట్లా జరిగినట్లు? సాఫీగా, ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా జరిగేటట్టు పార్లమెంటు ఉభయ సభల యొక్క సమావేశాలు సాఫీగా జరిగేటట్లు సభాపతులకు, ఎవరికి? సభాపతులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. ప్రైమ్ మినిస్టర్. అంటే పార్లమెంట్ ఉభయ సభలు అంటే ఇక్కడ పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. లోక్సభ, అవునా కదమ్మా? రాజ్యసభ. లోక్సభలో 545, రాజ్యసభలో 250. లోక్సభకి అధ్యక్షత వహించేది స్పీకర్, రాజ్యసభ అధ్యక్షత వహించేది ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి. అవును కదమ్మా? మరి ఈ 2 సభలు రెండింటిలో ఏమంటాము? ఉభయ సభలను. ఉభయ సభలు సాఫీగా జరిగేటట్లు సభాపతులకు, ఎవరికి? సభాపతులకు. స్పీకర్ని, ఉపరాష్ట్రపతిని ఏమంటాము? సభాపతులు అంటాం. లోక్సభ సభాపతిని స్పీకర్ అవచ్చు, రాజ్యసభ యొక్క సభాపతిని అంటే ఉపరాష్ట్రపతి. ఎంతనా? ఈ సభాపతులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. ఎవరు అందించేది? ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? మరి పార్లమెంట్లోని తమ పార్టీ సభ్యుల్ని నియంత్రిస్తాడు ప్రధానమంత్రి. తమ పార్టీ సభ్యుల్ని, ఎవరిని? వేరే పార్టీ వాళ్ళు కాదు, తమ పార్టీ సభ్యులను. ప్రధానమంత్రి ఏ పార్టీలో అయితే ఉంటాడో ఆ పార్టీలో అనేక సభ్యులు ఉంటారా పార్లమెంట్లో, ఆ సభ్యులను నియంత్రిస్తాడు. అంటే ఆయన చెప్పినట్టు చేయాలి లెక్క. పార్లమెంటు సమావేశాల సమయంలో తమ పార్టీ సభ్యులను ఎంతో క్రమశిక్షణగా ఉండే విధంగా చేస్తాడు. దేశీయ అంతర్జాతీయ విషయాల్లో కేంద్ర ప్రభుత్వ యొక్క విధానాలను పార్లమెంటు సభ్యులకు తెలియజేస్తాడు. దేశీయ అంతర్జాతీయ విధానాలు అంటే విషయాలు ఉంటాయి కదా, అంతర్జాతీయ స్థలం యొక్క విధానాలను, ఆ అంశాలను, కేంద్ర ప్రభుత్వ యొక్క విధానాలను
దేశ అంతర్జాతీయ విషయంలో కేంద్ర ప్రభుత్వ యొక్క విధానం, దేశీయ అంతర్జాతీయ విషయాల్లో కేంద్ర ప్రభుత్వ యొక్క విధానం పార్లమెంటు సభ్యులకు తెలియజేస్తాడు. పార్లమెంటు సభ్యులకి తెలియజేస్తుంది. ఇప్పుడు సపోజ్గా మన భారతదేశ ఈ మధ్యకాలంలో ఒక 5-6 నెలల క్రితం భారతదేశానికి చైనాకి యుద్ధ వాతావరణం వచ్చింది ఆ సరిహద్దుల్లో. అప్పుడు మన భారతదేశ సైనికుల్ని చాలామంది చంపేశారు. ఎవరు? చైనా వాళ్ళు. అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు మన భారతదేశ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది చైనా విషయం పట్ల. ఆ నిర్ణయాలను పార్లమెంటు సభ్యులకు చెప్పాలి. ఎవరు చెప్పాలైనా? పార్లమెంటు సభ్యులకు ఇట్లా చేస్తున్నాము, చైనా వాళ్ళు పని చేస్తున్నారు, మన సైనికులు చంపేశారు, వాళ్ళని కట్టడి చేయాలి, మన భూభాగాలకు వస్తున్నారు, రాకుండా చేయాలి ఏంటి. మరి వాళ్ళు చైనా వాళ్ళు మన భారతదేశంలో పెట్టిన యొక్క పరిశ్రమని మూసేసే విధంగా చేయాలి అని ఏదో కారణం అనేది చెప్పాలి ప్రధానమంత్రి. పార్లమెంట్ సభ తెలుసు. అదే దేశీయ అంతర్జాతీయ విషయాల్లో కేంద్ర ప్రభుత్వ యొక్క విధానాలను ఎవరు తెలియజెప్పాలి? పార్లమెంటు సభ్యులకు తెలియజెప్పాలి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి భారతదేశ వివిధ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష పార్టీలతో చర్చించి సంబంధాలను నెరవేర్చుకుంటాడు. అది ఇప్పుడు భారతదేశంలో వివిధ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఓ సమస్య వచ్చింది మనకి, కరోనా సమస్య వచ్చింది, రాలేదా? ఈ కరోనా వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. భారతదేశంలో యొక్క రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది అండి. ప్రజలు కూడా అనేక రకాలుగా కష్టాలు, ఇబ్బందులు పడ్డారు. మరి ఇలాంటి సమయంలో ప్రతిపక్ష యొక్క పార్టీ వాళ్ళతో చర్చలు జరుపుతాడు. ఎవరు చర్చలు జరిపేది? ప్రధానమంత్రి. ఆ సమయంలో ఏం చేసినట్టే కరోనా సమస్య వల్ల భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో సమావేశమయ్యాడు. చాలాసార్లు సమావేశమయ్యాడు టెలికాన్ఫరెన్స్ ద్వారా. అంటే వాళ్ళ పార్టీ యొక్క ముఖ్యమంత్రులు కాకుండా ఇతర పార్టీల యొక్క ముఖ్యమంత్రులతో కూడా సమావేశమయ్యాడు. కరోనా సమస్య వచ్చింది, ఏం చేద్దాం, మీ రాష్ట్రం ఎట్లా ఉంది కరోనా సమస్య, ఎంతవరకు రికవర్ అవుతున్నారు, ఏదైనా ప్రాణానికి నష్టం ఉందా, వాళ్ళ పరిస్థితి ఏంది, వైద్యం అనేది కరెక్ట్గా అందుతుందా అందట్లేదా, ఎట్లా చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను అడుగుతాడు. ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? అడుగుతాడు. ముఖ్యమంత్రులు సమాధానం చెప్పారన్నమాట. అంటే భారతదేశంలో అనేకమైన భారతదేశంలో సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష పార్టీల తో చర్చలు జరిపి వాళ్ళతో సంబంధాలు ఏం చేస్తారు? నెరవేర్చుకుంటాడు. ఓకేనా? అది మెయిన్. నెక్స్ట్ పాయింట్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి మధ్య వారధి. ఇంగ్లీష్ లింక్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ యొక్క నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేసే బాధ్యత ఉంటుంది. అనేది ఉంటుంది. రాష్ట్రపతి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సమాచారం, కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహారాన్ని పూర్తి సమాచారాన్ని తెలియజేసే బాధ్యత ప్రధానమంత్రికి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలిలో తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్రపతికి తెలియజేసే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రధానమంత్రి. కేంద్ర మంత్రిమండలిలో అనేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మొత్తం రాష్ట్రపతి తెలియజేయాలి. అదేవిధంగా రాష్ట్రపతి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని పూర్తి సమాచారాన్ని, కేంద్ర ప్రభుత్వ యొక్క విధానాలని పూర్తి సమాచారాన్ని రాష్ట్రపతికి తెలియజేసే బాధ్యత ప్రధానమంత్రి తీసుకోవాలి. ఓకేనా? అది మెయిన్. మరి మంత్రిమండలిలోని మంత్రులు రాష్ట్రపతిని కలవాలంటే ప్రధానమంత్రి ఆమోదం కావాలి. దీన్ని బట్టి మరి మన ప్రధానమంత్రికి అధికార విధిలో ఈరోజు మనం ఈ 4 యొక్క పవర్స్ చెప్పాం. ఫస్ట్ పవర్ ఏంది? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ది పార్లమెంట్. ప్రైమ్ మినిస్టర్, లింక్ బిట్వీన్
ద ప్రెసిడెంట్ అండ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ 4 యొక్క అధికారాలు మరి ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. రేపు మరి మిగిలిన యొక్క 4 యొక్క అధికారాలు చెప్పుకుందాం. ఓకేనా?